ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి తిరునాళ్లను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం దొడ్డవరం గ్రామం గణేష్ యూత్ ఆధ్వర్యంలో మల్లవరం టీడీపీ నాయకులు వరాల చౌదరి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల మీద కార్యక్రమంలో సంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, సంత నూతలపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పు గుండూరి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాగతం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వద్దెల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దెల్లాలి, వద్దెల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దెల్లాలి, వద్దెల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వద్దెల్లాలి, వద్దెల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వద్దెల్లాలి, వద్దెల్లాలి నారా చంద్రబాబు, వద్దెల్లాలి. దయచేసి మన ప్రీతమ నాయకులు చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడతారు. ఈ సందర్భంగా గణేష్ నాగేశ్వరరావు గారికి ఇచ్చిన మన మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు. ఈరోజు కమ్యూనిటీ హాల్ అజయ్ నగర్ లో, అదేవిధంగా కోట్రూపాయల సిసి రోడ్లు, అదే కాకుండా వెల్లంపల్లిలో 70 ఇవన్నీ చేసినందుకు ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ కన్నా అభివృద్ధి. ఈసారి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ కష్ట పరిస్థితుల్లో రాబోయే తరాలకి ఒక దిశ నిర్దించాలని ఈరోజు బ్రహ్మాండంగా 164 సీట్లు ఇచ్చారు. 1వ తారీఖు లోపల ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్సు, అదేవిధంగా తల్లికి 100, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో రోడ్లు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీ రోడ్లు, ఇంతకుముందు ఇంత గతుకులున్న రోడ్లు ఇవంతా బాగున్నాయి. అదే కాకుండా లోన్లు, గూగుల్ షెడ్లు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంత ఘనంగా జరుగుతాం, అందరికీ సంతోషం. ఆయనకి ప్రత్యేకంగా ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడానికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే విధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు, జయంతి బాబు గారు, స్వాములు గారు, పిఎస్ఆర్ గారు,
దాంతో మరీ ముఖ్యంగా మా మిత్రులు రవి గారు మిగతా అందరికీ వెంకటేష్ గారు ఎక్సెప్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొడారం తెల్లపాడు ఇంత ప్రమాణంగా ఈ పిల్లలు చేయటం, ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. క్లుప్తంగా 2-3 మాటలు మాట్లాడేసి ముగిస్తాము. మనము పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమానంగా జరుగుతాయని గారు వల్లనే సాధ్యమవుతుంది. ఇక్కడ మనం కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీకి తగ్గకుండా మనం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రానికి రాబోయే తరానికి అభివృద్ధి సంక్షేమం అన్ని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఇంకొకసారి తూర్పు బజార్ గణేష్ ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.